హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జై క్లాసెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అండి. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ 2025 ఒక స్ట్రాటజీని, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ, అలాగే మాక్ టెస్ట్ షెడ్యూలు, సోర్సెస్, డైలీ టార్గెట్స్, కంప్యూటర్కి సోర్సెస్ ఏంటి, టైపింగ్, అలానే కామన్ మిస్టేక్స్ ఏం చేస్తుంటారు, మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ ప్రిపరేషన్ అంతటిగా ఎలా డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి ఈరోజు. అయితే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సెక్షన్ 1, సెక్షన్ 2 రెండు ఉంటాయండి. ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ ఫస్ట్ సెక్షన్. ఈ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్, నెగిటివ్ 1 మార్క్ అండి. అలాగే అయితే ఈ ఫస్ట్ 1 అవర్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తుందండి. నెక్స్ట్ సెక్షన్లో ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్, 135 మార్క్స్, జిఎస్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ అండి. ఇది కూడా ఈ 1 అవర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి కంప్యూటర్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. 20 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్, 15 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి కంప్యూటర్కి దేనికైనా సరే మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసరికి 27 మార్క్స్ అండి. తర్వాత ఇది అయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో మీకు టైపింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటారు కదా, అది మనకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుందండి, ఓకేనా. ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే ఇప్పుడు మనం మ్యాథ్స్ స్ట్రాటజీ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి డెఫినెట్గా. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మనం అన్నీ రివిజన్ చేయాలంటే మనకు డెఫినెట్గా షార్ట్ నోట్స్ ఉండాలి. అడ్వాన్స్ ఫార్ములాస్ అన్న ఒక దగ్గర షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదా నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి అన్ని మోడల్స్ ఒక్కొక్క ప్రాబ్లం ఒకటి రాసుకొని అలా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేయకపోతే నా షార్ట్ నోట్స్ అయితే జై క్లాస్ యాప్లో ఉంటుందండి. అక్కడికి వెళ్ళైనా మీరు కావాలంటే అదైనా మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత వచ్చేసరికి న్యూ టాపిక్స్ కొన్ని యాడ్ అవుతాయి కదా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ కూడా ఒకసారి కవర్ చేసుకోండి. కావాలంటే ప్యూర్ మ్యాథ్స్ కోర్స్లో కూడా మన జై క్లాస్లో కూడా ఇవి ఉంటాయి, అక్కడైనా మీరు ఫాలో అవ్వచ్చు. లేదా మీరు ఏ సోర్స్కి అయితే ఆల్రెడీ ఫాలో అవుతున్నారో వాటికి స్టిక్ అయి ఉండండి. తర్వాత వచ్చేసరికి రేసెస్ ఒకటి, తర్వాత ఇన్స్టాల్మెంట్స్, అటువంటి టాపిక్స్ కూడా కొంచెం బాగా చేయండి. ఎందుకంటే చాలామంది అటువంటి టాపిక్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి దాని నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంటే చాలా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది, ఓకేనా. తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మ్యాథ్స్లో వచ్చేసరికి 2018, 19, 16, 17 అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అవే మోడల్స్ మనకి ఇక్కడ మెయిన్స్లో కూడా రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఖచ్చితంగా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి డెఫినెట్గా. సో క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ని ఎలా స్కిప్ చేయాలో అలవాటు చేసుకోండి మాక్ టెస్ట్ల ద్వారా. తర్వాత క్యాలిక్యులేషన్స్ మీద కూడా మీరు స్పీడ్గా చేసుకోవడం అలవాటు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి క్యాలిక్యులేషన్స్ని కూడా. ఇది మనకి మ్యాథ్స్ అండి. అలాగే నెక్స్ట్ మీకు క్విక్ రివిజన్ కావాలంటే మోడల్ వైజ్గా మీరు ఈ కోర్స్ని ఫాలో అవ్వచ్చండి. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, ప్రతిదీ మోడల్ వైజ్గా నీట్గా అనేది మీకు ఉంటుంది, ఓకేనా. తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రతిదీ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ ఆ క్లాసెస్ అన్నీ ఉన్నాయండి. మీ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. అలాగే నా షార్ట్ నోట్స్ కూడా ఈ కోర్సులో ఉండడం అనేది జరుగుతుంది, కావాలంటే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చండి, ఓకేనా. తర్వాత వచ్చేసరికి రీజనింగ్, కొన్ని న్యూ టాపిక్స్ యాడ్ అవుతాయి కదా, అనలిటికల్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వీటి నుండి అట్లీస్ట్ మీరు ఒక 200+ క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేయాలండి, ఓకేనా. అలాగే మీకు మార్క్స్లో కూడా రెగ్యులర్గా రిపీట్ అవుతుంటాయి కదా, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక సెక్షనల్ రాయండి, మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 60 మినిట్స్ ఉంటుంది కదా, ప్రతిరోజు ఒక సెక్షన్ రాయండి. ఖచ్చితంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. కీప్ ఇట్ సింపుల్ అండ్ డిసిప్లైన్డ్. ఎందుకంటే రీజనింగ్ని చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు, రీజనింగ్ కదా చాలా ఈజీ అని. 30కి 26, 27 క్వశ్చన్స్ అందరూ చేస్తారు. ఆ 3 క్వశ్చన్స్ కోసమే మనం ఈ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. మీరు ఒకవేళ 30కి 30 క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా పెడుతున్నారంటే అప్పుడు మీరు రీజనింగ్ ఈజీ అని చెప్పొచ్చు. బట్ 26, 27 క్వశ్చన్స్ అందరూ పెడతారండి. కాబట్టి రీజనింగ్ని రెస్పెక్ట్ ఇవ్వండి, అలా భయపడొద్దు, జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మనకి సిజిఎల్ మెయిన్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏది అంటే ఇంగ్లీషు. 45 క్వశ్చన్స్ ఉంటాయి, 135 మార్క్స్, ఓకే. ఇందాక ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ మనకి ప్రిలిమ్స్లో ఎక్కడ కూడా మంచి హార్డ్గా వచ్చి ఎక్కడ కూడా పెద్దగా షిఫ్ట్స్లో రాలేదు. కానీ మెయిన్స్లో మాత్రం అర్థమెటిక్ రీజనింగ్ అనేది కొంచెం మోడరేట్ హార్డ్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, లైట్ తీసుకోవద్దు. చూడండి, ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంక్రీజ్ ఎఫెక్టివ్ రీడింగ్ స్పీడ్. ఎందుకంటే రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా లెంతీగా వస్తుంది, కావున మనకి రీడింగ్ స్పీడ్ అనేది స్పీడ్గా ఉంటే మనం దాన్ని చాలా తొందరగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా
ఆ రీడింగ్ స్పీడ్ అనేది, ఎఫెక్టివ్ రీడింగ్ స్పీడ్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే న్యూస్ పేపర్ రెగ్యులర్ రీడింగ్ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్స్ దగ్గరికి వస్తుంది కదా, స్కిప్ చేయాలనుకుంటారు. డైలీ కుదిరితే 20 to 30 minutes అయినా న్యూస్ పేపర్ అనేది చదవండి, ఇంపార్టెంటే ఇప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ టార్గెట్స్ అండి. సో డైలీ మీరు పారాజంబుల్స్ ఒక 5, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక 2, వాయిస్ ఒక 10, స్పీచ్ ఒక 10, ఎర్రర్స్ ఒక 30, క్లోజ్ టెస్ట్ ఒకటి, అలా రెగ్యులర్గా డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. ఎవ్రీడే కూడా ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండి. మంచి మంచి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇలా డైలీ టార్గెట్స్ అనేవి పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి చాలామంది స్పెల్లింగ్స్ని, ఆర్టికల్స్ని ఇగ్నోర్ చేస్తుంటారు. డెఫినెట్గా వీటి మీద క్వశ్చన్స్ అనేవి మెయిన్స్లో వస్తాయి. ఓకేనా? సో స్పెల్లింగ్స్, ఒక హార్డ్ స్పెల్లింగ్స్ అన్ని ఒక లిస్ట్ పెట్టుకోవడం కానీ, ఏదో ఒక సోర్స్ ఫాలో అయ్యి చూడండి. ఆర్టికల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసరికి గ్రామర్ రూల్స్, వొకాబు ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్కి మొత్తం ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, వాటిని 20 daysకి ఒకసారి రివైజ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న గ్రామర్ టాపిక్స్ అన్ని, రూల్స్ అన్ని. అలానే మీరు వొకాబుకి ఏదో బుక్ ఫాలో అయ్యి ఉంటారు కదా, బ్లాక్ బుక్ అని ఏదైనా, వాటిని కూడా 20 daysకి ఒకసారి రివిజన్ అనేది చెయ్యండి. వొకాబు రివిజన్ తగ్గిందంటే మర్చిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి క్లోజ్ టెస్ట్ ఆఫ్ పాసేజా, ఎనీథింగ్ ఏదైనా రావచ్చు. నార్మల్గా 3 కాంప్రహెన్షన్స్ వస్తాయండి, 3 పాసేజెస్ వస్తాయి మెయిన్స్లో అయితే. కానీ ఏమైనా జరగవచ్చు, దేనికైనా రెడీగా ఉండండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ అండి, చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి. నెక్స్ట్ అండి, సో మీకు ఇంగ్లీష్కి మన జై క్లాస్ యాప్లోనే ప్రసన్న సార్ ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి ఒక 10, అలాగే బేసిక్స్ అంటే ప్రాపర్గా ఫౌండేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి, వాయిస్ మీద, స్పీచ్ మీద, అన్ని టాపిక్స్ మీద. కావాలంటే మీరు అది చూడొచ్చండి. తర్వాత వచ్చేసరికి జిఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జిఎస్ అనేది మీకు ఏదో ఒక జాబ్ రావాలంటే జిఎస్ నార్మల్గా చదివేసి అయితే కొట్టొచ్చు ఏదో ఒక జాబ్ అయితే. కాదు, మీకు డ్రీమ్ పోస్ట్ కావాలి, మీరు అనుకున్న జాబ్ కావాలంటే డెఫినెట్గా మీరు జిఎస్ అనేది బాగా చదవాలి. అయితే మీరు ఆల్రెడీ కొన్ని సోర్సెస్కి స్టిక్ అయి ఫాలో అవుతుంటారు కదా, వాటికే స్టిక్ అయి ఉండండి. కొత్త సోర్స్ ఏమీ ఫాలో అవ్వద్దు, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. తర్వాత వచ్చేసరికి సైన్స్ని ఇగ్నోర్ చేయకండి. ప్రిలిమ్స్లో ఆర్ట్ అండ్ కల్చర్, స్టాటిక్ జీకే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చర్ నుండి మోస్ట్లీ క్వశ్చన్స్ కూడా రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్ కొంచెం తగ్గించి సైన్స్ని మాత్రం చదవండి, డెఫినెట్గా చదవండి. సైన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తాయి. ఓకే? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ ట్రెండ్స్ గమనిస్తే ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, మెయిన్స్లో కూడా డెఫినెట్గా వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి, ముందు కూడా వచ్చాయి. కుదిరితే మంత్లీ మ్యాగజైన్స్ కానీ 1 year ముందు కరెంట్ అఫైర్స్ అంతా చదవండి. అలానే కొన్ని స్టాటిక్ ఉంటాయి కదా, కొన్ని ఇంపార్టెంట్వి, దానికంటే ముందు కూడా వాటిని కూడా ఫాలో అవ్వండి. డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ జిఎస్కి వచ్చేసరికి కుదిరితే అటెంప్ట్స్ అనేవి ఎక్కువ ఉంచడానికి ట్రై చేయండి. మీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలన్నా, ఆల్ ఇండియా ర్యాంక్ కావాలన్నా జిఎస్లో అటెంప్ట్స్ కూడా ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. నిజానికి 25 జిఎస్లో 20 ఎవరు అంత బాగా ప్రిపేర్ అయినా కూడా 25 క్వశ్చన్స్లో 11 to 12 క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఉంటాయి. ఇంకో 3-4 క్వశ్చన్స్ అనేవి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి పెడతాం. ఓకేనా? ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఎలా పెడతామంటే 3-4 క్వశ్చన్స్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి అనుకోండి, 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టండి. అలా అటెంప్ట్స్ అనేవి పెంచుకోవాలి. అలా అని చెప్పి బ్లైండ్ గెసెస్ అయితే చేయొద్దు జిఎస్లో. ఓకేనా? చాలామంది ఎంత జిఎస్ కూడా worry అయిపోతుంటారు జిఎస్. సో మీరు ఎంత బాగా చదివినా కూడా జిఎస్లో ఎప్పుడు 100% చదవలేరు, 100% కూడా అటెంప్ట్ చేయలేరు. కొన్ని క్వశ్చన్స్ అసలు సంబంధం లేనివి ఎక్కడి నుంచో వస్తాయి, అవి ఇంటెన్షనల్గా ఇస్తారు. అలాంటివి వదిలేయచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ముందు మీరు జిఎస్ ఎంతైతే చదివారో దాన్ని నమ్మండి. ఓకేనా? జిఎస్ గురించి ఎక్కువ worry అవ్వద్దు. ఇదంతా సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అండి. జిఎస్కి 1-shot వీడియోస్ కూడా మనకి జై క్లాస్లో ఉంటాయండి. ఓకేనా? సో కావాలంటే మీరు అవి చూడొచ్చు. లేదు, జిఎస్కి పర్మర్ సార్ కూడా ఒక మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. సార్ చాలా బాగా రీసెంట్ టాపిక్స్, రీసెంట్ ట్రెండ్స్ని చాలా బాగా అనలైజ్ చేస్తారు. కావాలంటే మీరు అదైనా ఫాలో అవ్వచ్చండి. ఇంగ్లీష్కి కూడా మీరు డైలీ టార్గెట్స్ ఇలా రెగ్యులర్గా ఇంగ్లీష్ మాధ్యమం ఛానల్ యూజ్ చేసి అలా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇంగ్లీష్ మాధ్యమం ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగానే ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఎవరిదైనా ప్రాక్టీస్ బ్యాచ్ అయినా జాయిన్ అవ్వచ్చు. రాణి మ్యామ్ కానీ, అమ్మన్ వశిష్ సార్ కానీ, ఎవరిదో ఒకరిది మీరు ప్రాక్టీస్ బ్యాచ్ అయినా జాయిన్ అవ్వండి, మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకోలేకపోతే. ఓకేనా? తర్వాత కంప్యూటర్ టైపింగ్.
చాలామంది కంప్యూటర్ ఎలా చదవాలి ఏం చేయాలని అడుగుతున్నారు. కంప్యూటర్కి వచ్చేసరికి మీరు బేసిక్ లెర్నింగ్కి ఆర్బీఐ కంప్యూటర్ 3.0 బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి యూట్యూబ్లో ఫ్రీగానే క్లాసెస్ చెప్తుంటారు రాధిక మ్యామ్. ఆవిడని మీరు ఫాలో అవ్వచ్చు. వాళ్ళ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆర్బీఐ వాళ్ళు. మీరు అది ఫాలో అయితే నీట్గా ఎవ్రీథింగ్ కూడా కవర్ అవుతుంది. కుదిరితే కంప్యూటర్లో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయండి. ఎక్సెల్ షీట్స్, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ ఆఫీస్కి కానీ, ఎంఎస్ పవర్ పాయింట్కి కానీ కుదిరితే కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అన్ని హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు ఒకసారి రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. అది బేసిక్ లెర్నింగ్ కోసం. ప్రాక్టీస్కి వచ్చేసరికి పరమార్ సార్ కంప్యూటర్ 1 షాట్ వీడియో ఉంటుంది. దానిలో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా సిలబస్ అంతా కవర్ అవుతుంది. అది ప్రాక్టీస్కి ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అది. లేదనుకుంటే బేసిక్ లెర్నింగ్కి మీరు పరమార్ సార్ది ఫుల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, 108 పేజెస్ అనుకుంటా కంప్యూటర్కి. కావాలంటే మీరు ఆ పీడిఎఫ్ అయినా ఫాలో అవ్వచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఓకేనా. తర్వాత టైపింగ్కి వచ్చేసరికి టైపింగ్ బాబా, టైపింగ్ టెస్ట్ అని కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయండి. దాంట్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఆలీ బోర్డ్లో కూడా టైపింగ్ టెస్టులు కొన్ని ఉంటాయి. సేమ్ టైపింగ్, సేమ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఆలీ బోర్డ్లో టెస్టులు ఉంటాయి. కుదిరితే అవి కూడా ఆలీ బోర్డ్ టెస్టులు కూడా రాయండి. టైపింగ్లో చాలామంది ఏమవుతుందంటే టైప్ చేసేటప్పుడు ఒక లైన్ టైప్ చేశాక నెక్స్ట్ లైన్ ఏం చేస్తారంటే మర్చిపోయి ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంటారు. అటువంటి మిస్టేక్స్ మాత్రం టైపింగ్లో చేయొద్దు. ఓకేనా. సో జస్ట్ ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, చదవడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు టైపింగ్ చేసుకోవడం అలా చేయండి. తర్వాత వచ్చేసరికి మాక్ స్ట్రాటజీ. మీ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మాక్ టెస్ట్లు అండి. అయితే వీక్లీ 5 మార్క్స్ ఆల్రెడీ మీ సిలబస్ అయితే కంప్లీట్ అయ్యి ఉంటే వీక్లీ 5 మార్క్స్ రాసేయండి. ఓకేనా. సాటర్డే సండే మీరు వాటిని రివైజ్ చేసుకొని మంచి క్వశ్చన్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకోవడం అండ్ రివిజన్ కూడా చేయడం. మాక్ టెస్ట్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సాటర్డే సండే మీరు రివిజన్ మీద పెట్టుకోండి. ఓకేనా. ఇలా అయితే మాక్ టెస్ట్లకి ఆలీ బోర్డ్, నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాక్ టెస్ట్లకి మెయిన్స్కి అయితే ఆలీ బోర్డ్ టెస్ట్లు చాలా బాగుంటాయండి. ఓకేనా. ఆ టెక్స్ట్ బుక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా రాస్తే మంచిదేనే. బట్ ఇర్రిలవెంట్ మార్క్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇర్రిలవెంట్ మార్క్స్ వల్ల టైం వేస్ట్ అనేది అవుతుంది. టైం వేస్ట్తో పాటు కాన్ఫిడెన్స్ అటు ఇటు అవుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసరికి డైలీ ఒకసారి మీకు ఇందాక డైలీ టార్గెట్స్ అని చెప్పాను కదా, మ్యాథ్స్ రీజనింగ్ కలిపి డైలీ 1 సెక్షనల్ రాయండి. ఓకేనా. ఇంగ్లీష్కి వచ్చేసరికి డైలీ టార్గెట్స్ ఇందాక చెప్పాం కదా, ఇందాక డిస్కస్ చేసాం కదా, అలా ఫాలో అవ్వండి. ఓకేనా. లేదా మీరు ఏదో ఒక ప్రాక్టీస్ బ్యాచ్లో అయినా ఎన్రోల్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి సెక్షన్ 2లో ఏమవుతుందంటే ఇంగ్లీష్కి జిఎస్కి 1 అవర్ ఇస్తారండి. చాలామంది ఏం చేస్తారంటే 45-50 మినిట్స్లో కంప్లీట్ చేసి లాస్ట్ 10 మినిట్స్లో మళ్ళీ జిఎస్ క్వశ్చన్స్ అన్ని చూసి మళ్ళీ ఇది తప్పేమో అని చెప్పి ఆప్షన్స్ మార్చేస్తుంటారు. ఎప్పుడు కూడా అలా చేయొద్దండి. మ్యాక్సిమం టైమ్స్లో ఏమవుతుందంటే మీరు ఫస్ట్ టైం అయితే ఏ ఆప్షన్ పెడతారో అదే కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా. మీరేం చేయాలంటే ఇంగ్లీష్కి జిఎస్కి 1 అవర్ ఇస్తారు కదా, ఆ 1 అవర్ని నీట్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే పాసేజెస్ ఉంటాయి కదా, 2-3 టైమ్స్ చదవడం, టైం ఉంది అనుకోండి 2-3 టైమ్స్ చదివి సాల్వ్ చేయడం, అలా 1 అవర్ని కూడా నీట్గా యూజ్ చేసుకోండి. మీరు ఆ ఎక్స్ట్రా టైం వదిలేసిన దానివల్ల యూజ్ అనేది ఏమి కూడా ఉండదు. ఓకేనా. అది చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఇంకోటి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, సిల్లీ ఎర్రర్స్ చేయడం అనేది మెయిన్స్లో, సీజీఎల్ మెయిన్స్లో అది పెద్ద క్రైము. 4 మార్క్స్ మీరు తెలిసిన బిట్ తప్పు పెట్టారంటే మీకు 4 మార్క్స్ పోతాయి. 4 మార్క్స్ అంటే ఎగ్జిక్యూటివ్ నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ పడిపోతారు. కొన్నిసార్లు 4 మార్క్స్లో 4000 ర్యాంక్స్ కూడా ఉంటాయి. ఓకేనా. అలానే భయపడొద్దు. అంటే సిల్లీ ఎర్రర్స్ కొంచెం అవాయిడ్ చేయండి. యాక్చువల్గా సిల్లీ ఎర్రర్స్ ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి, సబ్జెక్ట్ వైజ్ సిల్లీ ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ కూడా సూన్ నేను ఒక వీడియో చేస్తానండి. ఓకేనా. తర్వాత వచ్చేసరికి మార్క్స్ కోర్స్ బట్టి డిసప్పాయింట్ అవుతుంటారు. కొన్నిసార్లు మార్క్స్ ఈజీగా ఇస్తారు, కొన్నిసార్లు మార్క్స్ హార్డ్గా వస్తాయి. ఓకేనా. మీకు మార్క్స్ ఈజీగా ఉన్నా హార్డ్గా ఉన్నా మీ ప్రాసెస్ మీరు నమ్మండి. మార్క్ టెస్ట్లు అంటే ఇంప్రూవ్ అవ్వడం కోసం టైం మేనేజ్మెంట్, అండర్ ప్రెషర్లో బ్రెయిన్ ఎలా వర్క్ అవుద్ది, ఇవన్నీ నేర్చుకోవాలి మాక్ టెస్ట్ ద్వారా. మీకు స్కోర్స్ ఎంత వచ్చినా కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, మైండ్లో ఏ కట్ ఆఫ్ కూడా మైండ్లో పెట్టుకోవద్దు. అంటే 350 రావాలా, 320 రావాలా, 280 రావాలా, అసలు ఏమి కూడా మైండ్లో పెట్టుకోవద్దు. పేపర్ హార్డ్గా వస్తే 270 వచ్చినా కూడా జాబ్స్ రావచ్చు. పేపర్ ఈజీగా వస్తే 320 వచ్చినా కూడా కొన్నిసార్లు మొన్న 24 నోటిఫికేషన్ చూసాం, కట్ ఆఫ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా జరగచ్చు. కట్ ఆఫ్స్ పూర్తిగా మైండ్ నుంచి తీసేయండి. జస్ట్ మాక్ రాయండి, ఏమేమి వీక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి,
మైండ్ సెట్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్లీ మనకు 80 డేస్ ఉంది కదా! ఈ 80 డేస్‌లో కూడా మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి. ఫుడ్డు, స్లీపు, హెల్త్ అంతే. అవి తప్ప ఇంక అన్నీ మర్చిపోండి. అంత ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీద పెట్టండి. తర్వాత వచ్చేసరికి ఈ 80 డేస్ ఉన్నాయి కదా! ఈ 80 డేస్ అనేవి మీ లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసేస్తాయండి. కంప్లీట్‌గా. మీరు ప్రాపర్‌గా డెడికేటెడ్‌గా హార్డ్ వర్క్ చేశారనుకోండి, తర్వాత నుండి మీరు బుక్ పట్టాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్ థింగు, మిమ్మల్ని, మీ ఫ్యామిలీస్‌ని చాలామంది తక్కువ చేసి మాట్లాడి ఉంటారు కదా! వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది. చూసుకోండి. అండ్ మీరు వన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశారంటే మీ లైఫ్ అంతా కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అసలది మాటల్లో కూడా చెప్పలేం ఎలా ఉంటుందంటే, అసలది అన్‌ఇమాజినబుల్ అనమాట. ఏంటి ఈ మనుషులు ఎంత చేంజ్ ఉంటదా జాబ్ కొడితే అని మీరు కూడా ఫీల్ అవుతారు. ఓకేనా? సో, ఈ 80 డేస్ మాత్రం కంప్లీట్‌గా ఫోకస్డ్‌గా ఉండండి. తర్వాత ఈ మధ్యన యూట్యూబ్‌లో బాగా చెత్త కూడా పెరిగింది కదండీ! అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోస్ రిమైనింగ్ అంటే డిఫరెంట్‌గా ఏవేవో వస్తున్నాయి. కాబట్టి యూట్యూబ్ చెత్త నుండి కంప్లీట్‌గా దూరంగా ఉండండి. మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ అంతా పెట్టండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి జాబ్ వచ్చేయాలి లేదా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేయాలి ఇవేవి కాదండి ఇంపార్టెంట్ ఇక్కడ. మీకంతా కూడా ఆ సెక్షన్ 1 60 క్వెషన్స్, సెక్షన్ 2 75 క్వెషన్స్. మీ ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. వాటిని మీరు ఎలా అటెంప్ట్ చేస్తున్నారు? దాన్ని బేస్ చేసుకునే మీ రిజల్ట్, మీ మొత్తం అనేది డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి, మీరెప్పుడు కూడా నాకు ఈ ఇన్స్‌పెక్టర్ పెట్టుకోవాలా, ఆ ఇన్స్‌పెక్టర్ పెట్టుకోవాలా, జాబ్ ప్రిఫరెన్సెస్ గురించి కూడా ఎగ్జామ్ ముందే డిస్కస్ చేసేసుకుంటారు. అవసరం లేదండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది. అప్పుడు మీరు జాబ్స్ ప్రొఫైల్స్ తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మీ ఫోకస్ ఎప్పుడు కూడా 60 క్వెషన్స్, 75 క్వెషన్స్ వాటి మీదే ఉండాలి. ఈ 60 క్వెషన్స్ నేను ఎన్ని పెడుతున్నాను, ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. 75 క్వెషన్స్ కూడా దీని మీదే ఫోకస్ పెట్టండి. తర్వాత వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ ఇది. సెక్షన్ 1 అనేది సెక్షన్ 2ని ఎఫెక్ట్ చేయకూడదు. కొన్నిసార్లు అంటే సెక్షన్ 1 కొందరు సరిగ్గా అటెంప్ట్ చేయలేదని చెప్పి నెగిటివ్‌గా ఫీల్ అయిపోయి దాని ఎఫెక్ట్‌ని సెక్షన్ 2 మీద కూడా చూపిస్తారు. ఓకేనా? అది మాత్రం చేయొద్దు. సపోజ్ సెక్షన్ 1 హార్డ్‌గా వచ్చిందనుకోండి. మీకు హార్డ్‌గా వస్తే అందరికీ అది హార్డ్ అండి మీరు బాగా ప్రిపేర్ అయితే. సో, హార్డ్‌గా వచ్చిందనుకోండి 45 క్వెషన్స్, 50 క్వెషన్స్ అయినా నీట్‌గా అటెంప్ట్ చేయండి. సెక్షన్ 2 బాగా అటెంప్ట్ చేయండి. చాలామంది సెక్షన్ 1 హార్డ్‌గా వచ్చేసరికి నెగిటివ్‌గా ఫీల్ అయిపోయి సెక్షన్ 2ని కూడా పాడు చేసేస్తుంటారు. కాబట్టి మీరలా ఫీల్ అవ్వకుండా సెక్షన్ 1 ఎలా వచ్చినా కూడా సెక్షన్ 2 వచ్చేసరికి మాత్రం పాజిటివ్‌గానే ఉండండి. ఓకేనా? తర్వాత క్లియరింగ్ ఎస్ఎస్‌సి సీజీఎల్, గెట్టింగ్ జాబ్ త్రూ ఎస్ఎస్‌సి సీజీఎల్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. ఎందుకంటే సీజీఎల్ క్రాక్ చేశారనుకోండి, మీకు నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా రావచ్చు, లొకేషన్ ఎక్కడైనా రావచ్చు. కానీ డ్రీమ్ జాబ్ కావాలంటే, మీరు అనుకున్న పోస్టు, మీరు అనుకున్న లొకేషన్ కావాలంటే ఈ 80 డేస్ మాత్రం మీరు చాలా బాగా నీట్‌గా హార్డ్ వర్క్ అనేది చేయాలండి. ఓకేనా? ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో. చాలామంది స్టార్టింగ్ బాగా ప్రిపేర్ అవుతారు, ఎండింగ్ బాగా ప్రిపేర్ అవుతారు, మధ్యలో డేస్ అన్నీ వేస్ట్ చేస్తారు. ప్లీజ్ మీరు మాత్రం అలా చేయొద్దు. 80 డేస్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్ట్రాటజీ అండి. సో, చాలామంది ఎస్ఎస్సికి తెలుగులో మంచి సోర్సెస్ లేవు అంటారు కదా! సో, జైఎస్ఎస్సి వచ్చిందండి. సో, యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ జై క్లాసెస్. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్ కోసం టెలిగ్రామ్ ఛానల్ ఉంది జై క్లాసెస్, యూ కెన్ జాయిన్ ఇట్. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్.